నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? చాలామంది డబ్బు, వస్తువులు లేక సంబంధాలలో ఆనందం వెతుకుతారు. కానీ అవి ఇచ్చేది తాత్కాలిక సంతోషమే. మనస్సు లోతులోంచి వచ్చే శాంతి వేరు. భగవద్గీతలో కృష్ణుడు ఒక జ్ఞాని జీవితాన్ని అద్భుతంగా వివరిస్తాడు. 2.69వ శ్లోకంలో, అందరూ మేల్కొని ఉన్న రాత్రి జ్ఞానికి పగలవుతుంది, అందరూ నిద్రపోతున్న పగలు జ్ఞానికి రాత్రి అవుతుంది అంటాడు. అంటే లోకం బాహ్య విషయాలపై పరుగులు తీస్తుంటే జ్ఞాని తన అంతరంగాన్ని పరిశీలిస్తాడు. అతడి దృష్టి భౌతికమైన ఆనందాలపై ఉండదు. ఒక జ్ఞాని సముద్రం లాంటివాడు. 2.70వ శ్లోకంలో, వర్షాలు నదుల రూపంలో సముద్రంలోకి ప్రవహించినా అది నిశ్చలంగా ఉంటుంది. అలాగే విషయసుఖాలు తనలోకి వచ్చినా జ్ఞాని నిశ్చలంగా స్థిరంగా ఉంటాడు అని చెబుతాడు. కోరికలు తీరినా తీరకపోయినా జ్ఞాని చలించడు. చివరగా 2.71వ శ్లోకంలో, కోరికలన్నీ వదిలి అహంకారం, మమకారం లేనివాడే నిజమైన శాంతిని పొందుతాడు అని స్పష్టం చేస్తాడు. విషయాల పట్ల నిర్లిప్తత అంటే వాటిని వదిలేయడం కాదు, వాటిని మనల్ని ప్రభావితం చేయనీయకుండా ఉండటం. ఇది ఆత్మజ్ఞానంతో కూడిన జీవనం. జ్ఞాని తనను తాను తెలుసుకుంటాడు, తన కర్మలను ఫలాలపై ఆశ లేకుండా చేస్తాడు. అందుకే అతడు ఎప్పుడూ ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాడు. బయటి ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా అతడి అంతరంగం మాత్రం ప్రశాంతమైన సముద్రంలా ఉంటుంది. నిజమైన ఆనందం బయట కాదు, మన లోపల ఉన్న నిర్లిప్తతలోనే ఉంది. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.